ఆకాశమే హద్దుగా రాణిస్తోంది ఆ మహిళ. ఇంగ్లీష్ పరిజ్ఞానం లేకున్నా హాలీవుడ్ కెమెరాలను సైతం అలవోకగా ఆపరేట్ చేస్తోంది. వృత్తి వ్యవసాయం, ప్రవృత్తి కెమెరా ఆపరేటింగ్ అంటూ అందరి మన్ననలు అందుకుంటోంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని విభిన్న రంగాల్లో విశేష కృషి చేస్తున్న మహిళల విజయగాథలు వెలికితీస్తున్న నేపథ్యంలో జహీరాబాద్ కెమెరా ఉమెన్ లక్ష్మమ్మపై దూరదర్శన్ యాదగిరి ప్రత్యేక కథనం. సంప్రదాయ చీరకట్టులో అత్యాధునిక కెమెరాను సైతం అవలీలగా ఆపరేట్ చేస్తున్న ఈమె పేరు లక్ష్మమ్మ. సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం ఉమ్లాపూర్కు చెందిన లక్ష్మమ్మ చూడటానికి సాధారణ మహిళలాగే కనిపిస్తున్నా ఆమె పనులు మాత్రం అసాధారణం. వ్యవసాయం చేస్తూనే మహిళలను చైతన్యపరిచేలా కెమెరా చేతపట్టింది లక్ష్మమ్మ. జహీరాబాద్ సమీపంలోని దక్కన్ డెవలప్మెంట్ సొసైటీ DDSలో 30 ఏళ్లుగా సభ్యురాలిగా ఉంటూనే ఓవైపు వ్యవసాయం, మరోవైపు సంస్థ తరపున వీడియో కెమెరా ఉమెన్గా సేవలందిస్తున్నారు. DDS ఆధ్వర్యంలో సేంద్రియ వ్యవసాయం, పాత పంటలు, విత్తనాల సంరక్షణ, మహిళా సంఘాల అభివృద్ధిపై వీడియోల ద్వారా రైతులు, మహిళల్లో లక్ష్మమ్మ చైతన్యం కల్పిస్తున్నారు. అక్షరాభ్యాసం చేయకపోయినా DDS కార్యక్రమాల కవరేజీ కోసం ఇప్పటి వరకు 15 దేశాలు చుట్టేసింది లక్ష్మమ్మ. ఇటీవల హైదరాబాద్లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్లోనూ ప్రజా ఉద్యమాల జాతీయ వేదిక కార్యక్రమాలను కవర్ చేస్తూ లక్ష్మమ్మ మీడియా దృష్టిని ఆకర్షించారు. సరైన సదుపాయాలే కాదు, కనీస సౌకర్యాలు లేని చోట కూడా ఆసక్తి ఉంటే అద్భుతాలు చేయవచ్చని లక్ష్మమ్మ నిరూపిస్తున్నారు. సంఘాలు వచ్చినప్పుడు మా ఊరికి సంఘం వచ్చింది. సార్ అన్నాడు, ఇట్లా మీరు షూటింగ్ దియనికి నేర్వాలే అంటే, చదువు రాదు కదా సార్, మరి ఎట్లా నేర్చుకుంటామంటే, శివార్లేని చదువు మీది, దానికి అన్ని ఇంగ్లీష్ పదాలు ఉంటాయి, మాకు ఎట్లా తెలుస్తుంది అది అంటే, నీకు అలవారితో కలిసినట్లని నేర్చుకోవాలి, మీ భాషలో మీరు అనాలి దానికి కెమెరాకు అని చెప్పిండు సార్. వీడికి వచ్చినాక ఈ షాట్ల గురించి ఇట్లా అన్ని ఫస్ట్ నేర్చుకున్నాక తర్వాత ఈడొక జాతర అయింది BDSలో. అది మీకు ఆ జాతర తీయాలి మీరు షూటింగ్ అంటే, ఫస్ట్ ఇక అన్ని పండ్ల మీద, ఎడ్లు గోదల మీద, మేకల మీద, అన్నిటి మీద ఇట్లా తీసినాం అన్నమాట. మహిళా లోకానికి ఆదర్శంగా నిలుస్తున్న లక్ష్మమ్మను దూరదర్శన్ పలకరించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 3 దశాబ్దాలుగా మహిళా రైతుగా వ్యవసాయం చేస్తూనే కెమెరా ఉమెన్గాను రాణిస్తున్నట్టు తెలిపారు. కన్నడ, మరాఠీ భాషలు తెలియడంతో తెలంగాణతో పాటు మహారాష్ట్రలోని ధార్వాడి, హుబ్లీ, బెంగళూరు, పూణే తదితర ప్రాంతాల్లో కూడా DDS కార్యక్రమాలను చిత్రించినట్టు పేర్కొన్నారు. తన కృషిని గుర్తించిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే పలు అవార్డులతో సత్కరించినట్టు లక్ష్మమ్మ వెల్లడించారు. నాకు కన్నడ వస్తుందని ధార్వాడు, హుబ్లీ, బెంగళూరు, పూనా ఇవన్నీ కన్నడ ఆడతారు కదా, అక్కడ విన తీసుకుపోయాడు సార్. నాకు అక్కడ ఎగ్జిబిషన్ పెడుతుంటే ఈ షూటింగ్ విన నేను తీస్తుంటే అనమాట. చాలా మంది వస్తుండ్రి, ఆ మంది విన ఆడపిల్లలకి ఇట్లా అంటుండ్రి. అయితే మేము వరంగల్ బీటీ పత్తి మీద ఒక షూటింగ్ చేసినాం అన్నమాట. వారంకు ఒకసారి పోతుంటిమి. అది మొలిక వేసిన సంధి పూర తెంపుడు అయిన దాకా వాడు అమ్ముకున్న దాకా విన ఆ షూటింగ్ చేసినాం అన్నమాట. ఆ సినిమా అక్కడ ఢిల్లీలో వేస్తే దాని క్వాలిటీ కూడా మంచిగా ఉన్నది అని చూసి దానికి ఒక అవార్డు ఇచ్చిండ్రు సార్ మాకు ఢిల్లీలో. సమాజంలో మహిళలు స్వశక్తి, ఆత్మగౌరవంతో తమ ఆర్థిక అవసరాలను తీర్చుకుంటూనే స్త్రీ శక్తి విలువేంటో ప్రపంచానికి తెలియజేస్తున్న సందర్భాలు అనేకం. విద్య, వైద్యం, క్రీడలు, బ్యాంకింగ్, అంతరిక్షం, టెక్నాలజీ ఇలా పలు రంగాల్లో రాణిస్తూ మహిళా సాధికారత సాధన దిశగా అడుగులు వేస్తున్నారు. తాము ఇంటికే పరిమితం కాదంటూ పురుషులకు ధీటుగా విజయాలు సాధిస్తున్నారు. అలాంటి కోవలోకే వస్తుంది సంగారెడ్డి జిల్లాకు చెందిన లక్ష్మమ్మ. అక్షరం ముక్క రాకపోయినా అత్యాధునిక కెమెరాను సైతం ఆపరేట్ చేస్తూ అందరి మన్ననలు అందుకుంటోంది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.